హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సౌజన్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఏ వీడియో నేను పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఇంట్లో ఉండే పదార్థాలతో కేవలం 3 పదార్థాలతో ఈరోజు జున్ను చేద్దామని వచ్చేసాను. ఈ జున్ను కోసం నేను ముందుగా కొబ్బరి పాల కోసమని ఒక ఫుల్ కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. ఈ కొబ్బరి చిప్ప నుంచి ఇలా నీట్గా తీసుకొని దీన్ని కడిగి తుడిచి శుభ్రంగా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొబ్బరి వెనుక బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా తీసుకోవాలండి. ఇది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే జున్ను అనేది తెల్లగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదంతా తీసుకున్న తర్వాత ఇలా అవుతుంది కదండి. దీన్ని మనము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకున్నానండి. ఈ కప్ తోటి నాకు 1.5 కప్ వరకు కొబ్బరి ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఒకసారి మనం గ్రైండ్ చేసి తీసుకొద్దాము. చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మెజర్మెంట్ కప్తో 1.5 కప్ వరకు మనం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కాటన్ క్లాత్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరినంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనం కాటన్ క్లాత్లో వేసి తీయడం వల్ల మనకి పాలు అనేవి నీట్గా వస్తాయండి. చూసారు కదా, ఇలా మనమంతా ఒకసారి ఒక దగ్గరికి ఈ కాటన్ క్లాత్ అనేది మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ మనం కొబ్బరి పాలు అనేది తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తంగా వస్తాయి. ఈ కొబ్బరి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కొంచెం బెల్లం వేసి కొబ్బరి ఉండలు కానీ లేదా కర్రీస్లో కానీ వాడుకోవచ్చు. చూసారు కదా, చాలా చిక్కగా వచ్చాయి కదా కొబ్బరి పాలు. ఇవి నాకు 3 కప్స్ వరకు వచ్చాయండి ఈ కొబ్బరి పాలు అనేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము ఒక హాఫ్ బౌల్ వరకు కొబ్బరి పాలు వేసుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తంగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా నేను చూపించే విధంగా కలిపేసుకోవాలి. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో నేను 1 కప్ వరకు షుగర్ తీసుకున్నాను. అంటే 3 కప్పుల పాలకి 1 కప్ షుగర్ తీసుకున్నాను. కొద్దిగా షుగర్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ కార్న్ఫ్లోర్ పాలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ కొబ్బరి పాలు అనేది ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఒక జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ జున్ను అనేది. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేయండి. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇది చూసారు కదా, కొద్దిగా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది మనకి. ఈ జున్ను అనేది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు చాలా థిక్గా రావాలండి. మరి ఎక్కువగా ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా జున్ను అనేది రాదు. ఇందులో నేను ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా థిక్గా రావాలండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఏం చేయాలని వేస్ట్ చేసేదానికంటే ఇలా చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంతే అండి. ఎంతో సింపుల్ రెసిపీ జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ట్యాప్ చేసుకోవాలండి, ఎందుకంటే బబుల్స్ ఉంటే మనకి పోతాయి. ఇలా నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా బాక్స్ నుంచి ఆల్రెడీ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీని రివర్స్లో మనం ఇలా ట్యాప్ చేసుకొని వేసుకుంటే మనకి జున్ను అనేది ఈజీగా వచ్చేస్తుందండి బాక్స్ నుంచి. చూసారు కదా, చూస్తుంటే నోరూరుతుంది కదండి. జున్ను అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను. చాలా స్మూత్గా, చాలా ఏమంటారు మెత్తగా చాలా బాగా వచ్చిందండి జున్ను అనేది. చూసారు కదా, ఇలా దూదిలాగా చాలా బాగా వచ్చింది.
చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏమైనా వంటకాలు కావాలంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.